ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మే 17వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి. ఈరోజు ఒక వ్యక్తి వల్ల అనుకుని లాభం వస్తుంది. ఈ పూర్తి అంశాలన్నీ గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణ కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే, ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 11 రోజుల్లో మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇక కుంభరాశి వారికి ఈ ఆదివారం రోజున చాలా శుభదాయకంగా ప్రారంభమవుతుంది. ఉదయం నుంచి మీలో ఒక కొత్త ఉత్సాహం, నమ్మకం కనిపిస్తుంది. కొన్ని రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త ఈరోజు మీకు అందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక వ్యక్తి వల్ల అనుకోని లాభం అనే అంశం ఈరోజు ప్రధాన విశ్లేషణ అవుతుంది. ఈ వ్యక్తి మీకు సన్నిహితుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, బంధువు కావచ్చు, లేదా వ్యాపార భాగస్వామి కూడా కావచ్చు. మీరు ఊహించని ఒక సహాయం, ఆర్థిక లాభం లేదా అవకాశం ఇది రూపాంతరం చెందుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు కుంభరాశి వారికి సహనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం లేదా ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో డబ్బుకు సంబంధించిన ఒక మంచి వార్తను మీరు వింటారు. మీరు పెట్టిన పెట్టుబడులపై లాభాలు రావచ్చు. అలాగే మీరు చేసిన కృషికి తగిన గుర్తింపు, బహుమానం లేదా బోనస్ రూపంలో కూడా లాభం రావచ్చు. ఎవరైనా మీకు గతంలో ఇచ్చిన మాటను ఈరోజు నిలబెట్టుకుంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులు కొత్త ఆర్డర్లు పొందవచ్చు. పాత బకాయాలు క్లియర్ అవుతాయి. అయితే డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. అనుకుని లాభం వచ్చినప్పుడు అనవసర ఖర్చులు మీ మనస్సును ఆకర్షించవచ్చు. కాబట్టి బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఆర్థిక వ్యాపారాలను సక్రమంగా నిర్వర్తించండి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పై అధికారులు ఈరోజు ప్రశంసలు అందించే అవకాశం ఉంది. మీరు ఒక పనిని సహాయపడడానికి పూర్తి చేసే ఆ ఫలితంగా ప్రమోషన్ లేదా సిఫారసులు లభించవచ్చు. సహచరులతో సహకారం మెరుగవుతుంది. ఎవరో ఒక సహోద్యోగి మీకు అంచనాలకు మించిన సహాయం చేస్తారు. అదే అనుకుని లాభం రూపం కావచ్చు. వ్యాపారస్తులు కొత్త కాంట్రాక్టులు పొందే అవకాశం ఉంది. ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా భవిష్యత్తులో పెద్ద లాభాలకు దారి తీసే అవకాశం ఉంది. మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి ఇచ్చిన సలహా వ్యాపార అభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రేమ జీవితం ఈరోజు ఆనందదాయకంగా ఉంటుంది.
సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అలాగే ఒక దేశీయ గోమాతను కూడా, అంటే ఆవును దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.